భారత్ పాకిస్తాన్ మధ్య ఏదైనా యుద్ధం సంభవించినప్పుడు ఎప్పుడు గుర్తుకు వచ్చే ముఖ్య ప్రాంతం తరచుగా తెరపైకి వస్తుంది బలూచిస్తాన్. భౌగోళికంగా వ్యూహాత్మకమైన ఈ ప్రాంతం దాని ప్రజల ప్రత్యేకమైన చరిత్ర, ఆకాంక్షల కారణంగా ఎల్లప్పుడూ సంక్లిష్టమైన సమీకరణంలో ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది. ఈ వీడియోలో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో బలూచిస్తాన్ ఎటువైపు ఉండవచ్చు, ఎందుకు ఉండవచ్చు, మరియు పాకిస్తాన్ నుండి వారు ఎందుకు వేరుపడాలని కోరుకుంటున్నారు, అంతేకాకుండా స్వతంత్ర పోరాటం యొక్క నేపథ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగితే బలూచిస్తాన్ యొక్క వైఖరి చాలా క్లిష్టమైనదిగా ఉంటుంది. చారిత్రకంగా మరియు ప్రస్తుతం కూడా బలూచిస్తాన్లోని అనేక జాతీయవాద మరియు వేర్పాటువాద గ్రూపులు పాకిస్తాన్ ప్రభుత్వం నుండి స్వాతంత్రం కోసం పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వారు పాకిస్తాన్కు మద్దతు ఇవ్వకపోవచ్చు. అంతేకాకుండా పాకిస్తాన్ ప్రభుత్వం బలూచ్ ప్రజలపై దశాబ్దాలుగా అణచివేత మరియు వివక్ష చూపించిందని ఆరోపణలున్నాయి. సహజ వనరుల దోపిడీ మరియు మానవ హక్కుల ఉల్లంఘన వంటి సమస్యలు వారి మధ్య మరింత అగాధాన్ని సృష్టించాయి. అందువల్ల ఒక యుద్ధంలో బలూచ్ వేర్పాటువాదులు తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయడానికి లేదా భారతదేశానికి మద్దతు ఇవ్వడానికి కూడా ప్రయత్నించవచ్చు. అయితే ఇది అనేక అంతర్గత మరియు బాహ్య అంశాలపై ఆధారపడి ఉంటుంది. Motive of our attack was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Pahazak. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan and other foreign powers. China, you came here without our consent, supported our enemies, helped Pakistani military in wiping our villages. But now it's our turn. Baloch Liberation Army guarantees you that CPAC will fail miserably on Baloch land. Majid Brigade comprises of a large number of volunteers who are ready to sacrifice themselves to protect our land. A special unit in Majid Brigade has been formed particularly to attack Chinese officials and its installations in Balochistan. President Xi Jinping, you still have time to quit Balochistan, or you will witness a retaliation from Baloch sons and daughters that you will never forget. బలూచ్ ప్రజలు పాకిస్తాన్ నుండి వేర్పడాలని కోరుకోవడానికి అనేక కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి చారిత్రక నేపథ్యం. 1947లో పాకిస్తాన్ ఏర్పడినప్పుడు బలూచిస్తాన్ స్వతంత్ర రాజ్యంగా ఉండేది. బలవంతంగా పాకిస్తాన్లో విలీనం చేశారని బలూచ్ జాతీయవాదులు వాదిస్తున్నారు. సహజ వనరుల దోపిడీ. బలూచిస్తాన్ సహజ వనరులతో సమృద్ధిగా ఉంది, ముఖ్యంగా గ్యాస్ మరియు ఖనిజాలు. అయితే ఈ వనరుల నుండి వచ్చే ఆదాయం తమకు దక్కడం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని బలూచ్ ప్రజలు ఆరోపిస్తున్నారు. రాజకీయ మరియు ఆర్థిక వివక్ష. బలూచిస్తాన్కు పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థలో సరైన ప్రాతినిధ్యం లేదని మరియు అభివృద్ధి విషయంలో తీవ్రమైన వివక్ష ఎదుర్కొంటున్నారని వారు భావిస్తున్నారు. విద్య, వైద్యం మరియు మౌలిక సదుపాయాల కల్పనలో ఇతర ప్రాంతాల కంటే బలూచిస్తాన్ వెనుకబడి ఉంది. మానవ హక్కుల ఉల్లంఘనలు. పాకిస్తాన్ భద్రతా దళాలు బలూచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని వేలాది మంది బలూచ్ కార్యకర్తలు అదృశ్యమయ్యారని ఆరోపణలు ఉన్నాయి. ఈ అణచివేత వారి స్వాతంత్ర కాంక్షను మరింత బలపరుస్తోంది. సాంస్కృతిక మరియు భాషాపరమైన గుర్తింపు. బలూచ్ ప్రజలకు వారి స్వంత ప్రత్యేకమైన భాష మరియు సంస్కృతి ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం తమ గుర్తింపును అణచివేస్తోందని వారు భావిస్తున్నారు. బలూచిస్తాన్ యొక్క స్వాతంత్ర పోరాటం చాలా కాలం నాటిది.
పాకిస్తాన్లో విలీనం జరిగినప్పటి నుండి అక్కడ వివిధ రూపాల్లో తిరుగుబాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ పోరాట చరిత్రలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు. 1948 బలూచిస్తాన్ యొక్క స్వతంత్ర పాలకుడు ఖాన్ ఆఫ్ ఖలాత్ యొక్క ప్రతిఘటన మరియు తర్వాత పాకిస్తాన్ తర్వాత బలవంతంగా విలీనం. 1960లు మరియు 1970లు పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అనేక చిన్న మరియు పెద్ద తిరుగుబాట్లు జరిగాయి. 2000 ప్రారంభం నవాబ్ అక్బర్, బుక్తి మరియు ఇతర నాయకుల ఆధ్వర్యంలో స్వాతంత్ర పోరాటం మళ్లీ ఊపందుకుంది. 2006 నవాబ్ అక్బర్, బుక్తి హత్య బలూచ్ ప్రజల్లో ఆగ్రహాన్ని మరింత పెంచింది మరియు వేర్పాటువాద ఉద్యమం తీవ్రతరమైంది. ప్రస్తుతం బలూచిస్తాన్లో వేర్పాటువాద గ్రూపులు పాకిస్తాన్ భద్రతా దళాలపై దాడులు చేస్తూనే ఉన్నాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొంటున్నాయి. ఈ పోరాటానికి ప్రజల నుండి కూడా కొంత మద్దతు లభిస్తోంది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని తీవ్రంగా అణిచివేస్తోంది. బలూచిస్తాన్ యొక్క భౌగోళిక స్థానం చాలా వ్యూహాత్మకమైనది. ఇది ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లకు సరిహద్దును కలిగి ఉంది మరియు అరేబియా సముద్రానికి ప్రాప్తిని కలిగి ఉంది. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా ఉన్న గ్వాదర్ పోర్టు బలూచిస్తాన్లోనే ఉంది. ఈ ప్రాజెక్టు బలూచ్ ప్రజల ఆగ్రహానికి మరింత కారణమైంది, ఎందుకంటే ఇది వారి భూభాగం మరియు వనరులను మరింత దోపిడీ చేస్తుందని వారు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా బలూచిస్తాన్ యొక్క స్వాతంత్ర పోరాటానికి పెద్దగా మద్దతు లభించలేదు. అయితే మానవ హక్కుల ఉల్లంఘనల గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే బలూచిస్తాన్ ఒక అస్థిరమైన ప్రాంతంగా మారే అవకాశం ఉంది. వేర్పాటువాద గ్రూపులు తమ పోరాటాన్ని తీవ్రతరం చేయవచ్చు లేదా భారతదేశానికి వ్యూహాత్మక ప్రయోజనాలను అందించడానికి ప్రయత్నించవచ్చు. అయితే పాకిస్తాన్ సైన్యం యొక్క బలమైన ఉనికి మరియు అంతర్జాతీయ మద్దతు లేకపోవడం బలూచ్ వేర్పాటువాదులకు పెద్ద సవాలుగా మారవచ్చు. భవిష్యత్తులో బలూచిస్తాన్ యొక్క స్థితి ఏమిటనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రాంతీయ రాజకీయాలు, అంతర్జాతీయ శక్తుల జోక్యం మరియు బలూచ్ ప్రజల యొక్క నిరంతర పోరాటం. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.